కూటమి సాయం రాదు, యూరియా దొరకదు, ఏ పంటకు గిట్టుబాటు లేదు, చివరకు పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోలేని దుస్థితి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత పడుతున్న కష్టాలు ఇవి. కూటమి సర్కారు పాలనలో రైతన్న కడుపు మండి రగిలిపోతున్నాడు. మద్దతు ధర దక్కక పంటంతా రోడ్డున పడేసే వాళ్ళు కొందరైతే ఎలాగూ గిట్టుబాటు రాదు అని కోత కోయకుండానే దున్నేసే వాళ్ళు మరికొందరు. ఇంకొందరైతే పండిన పంటను తీసుకెళ్లి నీళ్లలో పడేసి మరీ నిరసన తెలుపుతూ ఉన్నారు. రైతన్నను ఆదుకుంటామన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట అద్దాల మేడలు కట్టారు. కౌలు రైతుల వైపు కన్నెత్తి చూడలేదు. యూరియా కష్టాలు తెచ్చిపెట్టారు. ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేశారు. మద్దతు ధర మాటకే పరిమితం చేశారు. రైతన్నను నిండా ముంచింది కూటమి సర్కార్. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితికి తెచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర కూడా అందించలేకపోతుంది. పొగాకు, మామిడి, చీని, మిర్చి, ఉల్లి, టమాటా ఇలా ఏ పంటకు గిట్టుబాటు దక్కని దుస్థితి. అప్పులు చేసి మరీ పండించిన పంటకు మద్దతు ధర రాక కన్నీరు పెట్టుకుంటున్నాడు రైతన్న. రాష్ట్రంలో ఉల్లి రైతు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. గిట్టుబాటు రాక వ్యవసాయ మార్కెట్లలో పడిగాపులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా రాకపోతుందా అని రోజుల తరబడి వేచి ఉంటున్నాడు. చివరకు అది కూడా రాదు అని తెలిసి కడుపు మండిపోతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు దోచేస్తూ ఉన్నారని వాపోతున్నారు. చివరకు పండించిన ఉల్లి పంటను రోడ్డుపై పడేసి వెళ్లిపోతున్నారు. పత్తికొండ మండలం పందికొండకు చెందిన రాజు అనే రైతు 2 ఎకరాలలో ఉల్లి సాగు చేశాడు. దిగుబడి బాగా వచ్చినా గిట్టుబాటు మాత్రం లేకుండా పోయింది. మార్కెట్కు తీసుకెళ్తే పెట్టుబడి సంగతి పక్కన పెడితే ఎదురు ఖర్చులు భరించవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహించిన రైతు పండించిన పంట మొత్తాన్ని హంద్రీనీవా కాల్వలో పడేసి నిరసన తెలిపారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు పులికొండ. పత్తికొండలో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి పంట సాగు చేశాడు. పంటకు గిట్టుబాటు రాదు అన్న ఆవేదనతో కనీసం పంట కూడా కోయలేదు. పంట పండించేందుకు ఉపయోగించిన ట్రాక్టర్తోనే కోతకు వచ్చిన ఉల్లి పంట మొత్తం దున్నేశాడు. సి బెలగల్ మండలం పోలకల గ్రామంలో గోకం దుబ్బన్న అనే రైతు కూడా అదే బాట పట్టాడు. కోతకు వచ్చిన పంట మొత్తాన్ని ట్రాక్టర్తో దున్నించాడు. ఇది ఏపీలో రైతుల దుస్థితి. ఏపీలో రైతు కష్టం ఎందుకిలా నీటి పాలవుతుంది? ఉల్లి రైతు కష్టాలు తీరుతాయా? రైతును రాజును చేస్తాము అన్న మాటలన్నీ నీటి మూటలేనా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?